స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజా అవసరాల మేరకే అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు. తుని మండలంలో సిమెంట్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే యనమల దివ్య. రత్నగిరిపై ముగిసిన సత్యదేవుని బ్రహ్మోత్సవాలు. సాంప్రదాయబద్ధంగా శ్రీ పుష్పయాగం. అనకాపల్లి టీడీపీలో లుకలుకలు. పీలాకి అసమ్మతి జోరీగా. కాకినాడ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు భూసేకరణ. అధికారులతో కలెక్టర్ సమీక్ష. ప్రజాభిష్టం మేరకే అభివృద్ధి పనులు చేపట్టామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఆమె కుమ్మరిలోవ, రేకవానిపాళ్యం, మరువాడ తదితర గ్రామాల్లో నిర్వహించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. తొలి విడతలో సిమెంట్ రోడ్లు నిర్మించామని, మలి విడతలో పక్కా డ్రైన్లకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అభివృద్ధిలో యనమల మార్కుతో ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల వివక్షతకు చోటివ్వకుండా అన్ని గ్రామాలకు సమన్యాయం చూపించి రాష్ట్రంలోనే ఆదర్శ ఎమ్మెల్యేగా నిలిచారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 21 నెలల కాలంలో ప్రతి పల్లెకు అభివృద్ధి రుచి చూపించారు. గత వైకాపా పాలనలో అతిగతి లేకుండా పోయిన గ్రామీణ అభివృద్ధి ఎమ్మెల్యే యనమల దివ్య కృషితో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. ఎన్ఆర్జీఎస్ నిధుల్ని అన్ని గ్రామాలకు పంచిన ఎమ్మెల్యే యనమల దివ్య ఆ ఊరు ఈ ఊరు అనే తారతమ్యం చూపకుండా పల్లె వికాసానికి తోడ్పాటు అందించారు. తొలి విడతలో రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చిన ఆమె అన్ని గ్రామాలకు సిమెంట్ రోడ్లు వేయించారు. ఇప్పుడు ఏ పల్లెకు వెళ్లినా సిమెంట్ రోడ్లు స్వాగతం పలుకుతున్నాయంటే అది ఎమ్మెల్యే యనమల దివ్య విజనరే అని గ్రామీణులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు అన్ని మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన తుని మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య, ఎంపీపీ బొప్పన్న రాము, సీనియర్ నేత పరవాడ తాతబాబు, బీజేపీ నేత వెలుగుల గోపాలకృష్ణ హాజరయ్యారు. తొలుత కుమ్మరిలోవకు వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్యకు టీడీపీ నేత జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, జక్కాన లోవలు, సింగంపల్లి వెంకటరమణ, గేదెల కృష్ణమూర్తి ఘనంగా స్వాగతం పలికారు. ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. రేకవానిపాలెంలో ఎంపీటీసీ నడిగట్ల అర్జలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కూటమి నాయకులు ఆకేటి వీర వెంకట సత్యనారాయణ, సాధు వెంకటరమణ, మద్దూరి అర్జునరావు, మాకిరెడ్డి శ్రీనివాసరావు, నక్కా లక్ష్మణరావు స్వాగతం పలికారు. అనంతరం సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మరువాడలో కిల్లాడ అప్పారావు, ముప్పిన నానాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల సిమెంట్ రోడ్లను ప్రారంభించారు.
అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాల ఆఖరి రోజున శనివారం రాత్రి దేవస్థానం అధికారులు నిర్వహించిన స్వామివారి శ్రీ పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించిన భక్తజనం భక్తి పర్యంతమయ్యారు. స్వామివారి నిత్య కళ్యాణ మండపం ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో పవలింపు సేవలో స్వామి అమ్మవార్లకు ఈవో ఎన్ చక్రధర్రావు, చైర్మన్ ఐవి రోహిత మరియు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లకి వివిధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఎదురుగా అద్దం పెట్టి ఈ ఘట్టాన్ని భక్తులకు చూపించారు. దాతలు సహకారంతో అందించిన వివిధ రకాల స్వీట్లను, పండ్లను ఆ వేదిక వద్ద ఏర్పాటు చేశారు. పుష్పోత్సవం అంటారు. అమ్మవారికి సుగంధ పరిమళాలను హరే విష్ణువు जय सत्यदेवा।
కాబట్టి స్వామివారి గర్భాలయంలో ఉన్న జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ పాస్ల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి భూ సేకరణలో అడ్డంకులు తొలగించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలోని జాతీయ రహదారులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ పాస్లకు అవసరమైన భూసేకరణ పనుల పురోగతిపై శనివారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో కలిసి రెవెన్యూ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కీలకమైన జాతీయ రహదారులు, రైల్వే మౌలిక వసతుల నిమిత్తం చేపట్టిన పనులకు సంబంధించి భూసేకరణలోని అడ్డంకులను తొలగించాలన్నారు. like to say 20E అయితే 20E వచ్చేటప్పటికి ఇది నెక్స్ట్ కంప్లీట్ చేయండి. 20D కంప్లీట్ బై నెక్స్ట్ వీక్. యా రైట్. ఏదైనా పోతే అదంతా చేసుకుంటున్నామా? చెట్లు కూడా చేసుకుంటున్నాం సార్. కొన్ని చోట్ల చిన్న సబ్మిషన్ సార్. ఒకటి అడుగుతున్నాను సార్, మన స్కెచ్ అయిన తర్వాత రెండు పనులు ఏదైతే మనకి ప్రొడ్యూస్ చేస్తారో అది కూడా చూపిస్తున్నాం సార్. మనం కొంతమంది చెప్తున్నారు కానీ అట్లా చాలా తక్కువ ఎక్స్టెండ్ అయితే వాళ్ళు కొంతమంది లాస్ అవుతున్నారు సార్. దానివల్ల ఏంటంటే ఇది ఏమన్నా ఇంకా ఎక్స్టెండ్ ఏమైనా కవర్ అయ్యే అవకాశం ఉందా, మార్చే అవకాశం ఉందా? మనకి ఏదైతే మనకి డైరెక్ట్ వెంటనే క్లోజ్ అయిపోతుంది కదా, ఆటోమేటిక్గా ఎట్లా కానీ ఇది ఒక మేజర్ ఇష్యూ ఒకటి అయితే మాకు ప్రతి గ్రామ సభలో కూడా చేస్తున్నారు సార్. సార్ ఇంకొకటి సార్, మాకు నేను బెండపూడి తర్వాత ఒక అన్నవరం సంబంధించిన గ్రామ సభ ఎటు కూడా నాకు వెంటనే లేదండి. నాకు మరి ఇది ఎలా తీసుకుంటారా, ఎలా తీసుకుంటారా ఒకవేళ మీ ప్రపోజ్ చేస్తారు సార్. ఈజ్ ఓకే విత్ ద రేట్ విచ్ ద గవర్నమెంట్ ఇస్ ఆఫరింగ్. అంటే ఫస్ట్ ఆయన పెట్టిన కండిషన్ యాక్సిబిలిటీ అడుగుతున్నాడు సార్. యాక్సిబిలిటీ అయినా ఏమన్నా అడుగుతారు సార్. మొత్తం అన్ని ప్లాన్కి క్లోజింగ్ మోసం ఎంత ల్యాండ్ ఉండి మొత్తం అంటే సార్ ఇటువైపు మొత్తం రెండు లైన్ ఇటువైపు ఆరు వేసారు. అందువల్ల యాక్సిబిలిటీ అడుగుతుంది రైతు దారి అడుగుతున్నాడు సార్. బట్ మేనేజ్మెంట్ ఏమైనా కవర్ అవ్వలేదు సార్ నంబర్స్. ఓకే అదొకటి సార్. Sure, okay. So, I want a response from the railways. I think it is better not to change the alignment, sir, because other areas also we are getting some this one. You might. మిగతా 7 ఇంకా అవ్వాలి. Okay. 20D itself 7 people have to sign. 20E అయితే 8. Sure, okay. 20E వచ్చేటప్పటికి ఇది నెక్స్ట్ కంప్లీట్ చేయండి. 20D కంప్లీట్ బై నెక్స్ట్ వీక్. యా రైట్. ఏదైనా పోతే అదంతా చేసుకుంటున్నామా? చెట్లు కూడా చేసుకుంటున్నాం సార్. కొన్ని చోట్ల చిన్న సబ్మిషన్ సార్. ఒకటి అడుగుతున్నాను సార్, మన స్కెచ్ అయిన తర్వాత రెండు పనులు ఏదైతే మనకి ప్రొడ్యూస్ చేస్తారో అది కూడా చూపిస్తున్నాం సార్. మనం కొంతమంది చెప్తున్నారు కానీ అట్లా చాలా తక్కువ ఎక్స్టెండ్ అయితే వాళ్ళు కొంతమంది లాస్ అవుతున్నారు సార్. దానివల్ల ఏంటంటే ఇది ఏమన్నా ఇంకా ఎక్స్టెండ్ ఏమైనా కవర్ అయ్యే అవకాశం ఉందా, మార్చే అవకాశం ఉందా? మనకి ఏదైతే మనకి డైరెక్ట్ వెంటనే క్లోజ్ అయిపోతుంది కదా, ఆటోమేటిక్గా ఎట్లా కానీ ఇది ఒక మేజర్ ఇష్యూ ఒకటి అయితే మాకు ప్రతి గ్రామ సభలో కూడా చేస్తున్నారు. అనకాపల్లి టీడీపీలో ముస్లిం పుట్టుకొచ్చిందా? ప్రస్తుత ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న పీలా గోవింద్ సత్యనారాయణపై అసమ్మతి కూను రాగాలు తీస్తోందా?
గ్రూప్ రాజకీయాలకు ప్రోత్సహిస్తున్న పీలా ధోరణి వల్ల పార్టీ ఉనికికే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని అసమ్మతి స్వరం వినిపిస్తోంది. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా పీలా స్థానంలో మరో ఇన్ఛార్జ్ను నియమించాలని టీడీపీ నాయకులు కుప్పిలి జగన్, బోడి వెంకట్రావు, గూడాల సత్యనారాయణ, వెంకటరమణ, కోట్ని ఉమా తదితరులు కోరుతున్నారు. సత్యనారాయణ గారిని సీట్ ఇచ్చారు. అతను వచ్చి ఆనంద్ రెసిడెన్స్లోని మీటింగ్ పెట్టారు. మీటింగ్కి అందరం వెళ్ళాం. మీటింగ్లో మేము ఒకటే అడిగాం, మాకు పెద్ద ఆయన ఎలా పూర్వపు నాయకులు ఎలా అయితే మాకు విలువ ఇచ్చేవారో కార్యకర్తలకి, అదే విలువ మాకు కావాలని అడిగాం. అలాగేనమ్మా, మా బెడ్రూమ్ తలుపులు కూడా మీకు తెరిచే ఉంటాయి అని చెప్పారు ఆయన. అలాగే 1 సంవత్సరం తెరిచే ఉన్నాయి. ఆ తర్వాత నుండి మరి అతనికి ఎవరు చెప్పారో, లేదంటే మేము కార్యకర్తలుగా అతనికి ఆనలేదో, పాత కార్యకర్తలకు అందరికీ కూడా మెసేజ్లు కానీ మమ్మల్ని కలుపుకు వెళ్ళడం కానీ ఏ పరిస్థితుల్లో జరగలేదు. కాకపోతే ఇక్కడ నేను మాట్లాడితే ఈవిడికి పదవి రాలేదని మాట్లాడతారేమో అనుకోవచ్చు. అది కాదు, పక్కాగా ఆ రోజు రఘుబాబు గారు వైసీపీకి క్యాండిడేట్గా ఉన్నప్పుడు పనిచేసినటువంటి కొంటాల రత్నకుమారికి జిల్లా అధ్యక్షురాలు పదవి వేశారు. జిల్లా అధ్యక్షురాలు కాదు, జిల్లా కోశాధికారి వేశారు. తర్వాత నెక్స్ట్ స్టేట్ వేశారు. అలాగా ఏంటంటే వైసీపీకి పనిచేసిన వాళ్ళకి, కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళకే పదవులు ఉన్నాయి. ఈ రోజు ఎవరైతే గోవింద సత్యనారాయణ గారికి బాగా భజన చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే పదవులు ఉంటున్నాయి. మాకు కనీసం కబుర్లు కూడా లేవు. మేము పార్టీ పేరు చెప్పి ఎక్కడా మేము పాడు చేయలేదు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఏ ఇన్ఛార్జ్ వేసినా పార్టీకే మేము పనిచేస్తాం. ఏంటంటే నాయకులు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి మీటింగ్లోని ఏబిఎం వారు ఇంటర్వ్యూలోని మా కార్యకర్తలు అలుగుతారు కానీ ఎక్కడికి పోరన్నారు. ఆ ధైర్యం ఉంది. కానీ మేము అలిగి కూర్చుంటే కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. మేము ఓటు అడిగామనుకోండి, మాకు ఓటు అడిగినోడు ఏదో పని చేయమంటాడు. మాకు కాకపోయినా అడిగి మేము పని చేయాలి. మేము తీసుకెళ్తే అక్కడ పని జరగట్లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలతో ఇన్ని ఇబ్బందులతోని స్థానిక బోర్డు మన తెలుగుదేశం పార్టీలో వేసే స్థానిక ఎన్నికలు కూడా జరగలేదు. ఒక మహిళా కమిటీ లేదు, ఒక స్థానిక కమిటీ లేదు, ఒక రైతు కమిటీ లేదు, ఏ కమిటీలు లేవు. కమిటీ ఎవరికి వేస్తున్నారో తెలీదు. కమిటీ వేసిన మనుషులు తీసుకెళ్ళాలి. మాకు కబురే లేనప్పుడు మేము మనుషులు ఎలా తీసుకెళ్ళగలం? నా ఉద్దేశం, ఒక సీనియర్ కార్యకర్తగా, ఒక మహిళా కార్యకర్తగా నా అభిప్రాయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇక్కడ 100కి 85% కోమాలో ఉంది. దాన్ని బతికించాలంటే ఇక్కడ ఇన్ఛార్జీల్లో మార్చుకుంటారో, పెద్ద అయినా ఏం చేస్తారో, ఎవరికి ఇచ్చినా మేము పని చేసేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ మమ్మల్ని కలుపుకొని వెళ్ళట్లేదు. ఇది మా సీనియర్ కార్యకర్తలదే కాదు, అందరి కార్యకర్తలది కూడా ఇది ఆవేదన. కాబట్టి 1982 అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పార్టీలో ఉంటూ నేటికి 45 సంవత్సరాలు పార్టీ స్థాపించి 45 సంవత్సరాలు బట్టి కూడా పార్టీకి సేవలు చేస్తూ పార్టీ విజయాలకు అంకిత భావంతో పనిచేస్తూ అందరి మన్ననలో పొందుతూ ఇప్పటి వరకు కూడా పార్టీలోనే ఉంటూ పార్టీకి అనుగుణంగా ఉంటున్నాను. నేనైతే 1982 నుంచి పార్టీ పదవిలో బీసీసీఎల్ అధ్యక్షులు చేశాను. తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీలో ఒక నెంబర్గా పనిచేశాను. తరువాత ప్రస్తుతం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ పట్టణ వైస్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నాను. మరి ఈరోజు ఈ సమావేశానికి పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, పార్టీలో 45 సంవత్సరాలు పనిచేస్తూ ఏ ఒక్క పదవి అడగకుండా ఉంటూ పార్టీ అన్న ఎన్టీ రామారావు 82 నుంచి కూడా పెట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నా గురించి తెలుసు. ఏనాడు కూడా పదవి ఆశించి ఏ ఒక్క పని చేయలేదు. పదవి అక్కర్లేకుండా పార్టీ విజయానికే శ్రమిస్తూ ఇంతవరకు కూడా నేను వచ్చాను. 24 తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో కష్టపడి పనిచేసాం. వాళ్ళ తాలూకా కష్ట సుఖాలు మేము తెలుసుకుంటాం. ఈసారి వచ్చినప్పుడు అనకాపల్లిలో ఫస్ట్ మీటింగు మేము అనకాపల్లిలోనే పెడతాం. అనకాపల్లిలో పెట్టిన తర్వాత మీ తాలూకా సమస్యలను మేము తీరుస్తామని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ నేటికి మేము వెళ్ళి బృందాలు ఇచ్చి 11 నెలలు అయింది. ఆ 11 నెలల్లో కూడా ఆయన ఒక మీటింగు పెట్టలేదు, ఏం పెట్టలేదు, చేయలేదు. ఎప్పటికైనా సరే
దయచేసి ఈ కార్యక్రమం అనంతరం మేము ఈ అధిష్టానానికి తెలియపరుస్తున్నాం. లేదంటే ఇక్కడ లోకల్ పార్లమెంట్ అధ్యక్షులు బత్తుల తాతిల్ బాబు గారు కూడా మెమోరాండం ఇస్తాం. వీళ్ళు 10 రోజుల్లో మా కార్యక్రమాల్ని చేయగలిగితే మేము ఏదో రకంగా సమర్థించుకొని అందరం కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా ఈదురుగాలులతో వర్షం రైతు కంటే కన్నీరు తెప్పించింది. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జడివాన నష్టాలను మిగిల్చింది. వర్షం నీటిని ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. కల్లాల చుట్టూ వర్షం నీరు చేరటం వల్ల రైతులు ధాన్యాన్ని పల్లపు ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షం కారణంగా రావులపాలెం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బాగా తగ్గింది. వంట గ్యాస్ పెంపుపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. కమర్షియల్ గ్యాస్ ధర ఒకసారి 993 రూపాయలకు పెంచడాన్ని నిరసిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో రైతు కూలీ సంఘం నిరసనకు దిగింది. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తవగానే గ్యాస్ ధరను అమాంతంగా పెంచేసిన కేంద్ర ప్రభుత్వం తన నిజ రూపాన్ని బయటపెట్టిందని ఆ సంఘం అధ్యక్షుడు కూరాకుల వీరాంజనేయులు తూర్పారబట్టారు. చిరు వ్యాపారులపై పెను భారం మోపడం సరికాదని పెంచిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కమర్షియల్ సిలిండర్ ధరలు ఒకేసారి 1000 రూపాయలు పెంచడం దారుణం. ఒకేసారి 1000 రూపాయలు పెంచడం దారుణం. నశించాలి కేంద్ర ప్రభుత్వ విధానాలను. కేంద్ర ప్రభుత్వ విధానాలను నశించాలి. కేంద్ర ప్రభుత్వ విధానాలను వద్దలాలి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం వద్దలాలి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తగ్గించాలి. పెంచిన సిలిండర్ ధరలు గ్యాస్ సిలిండర్ ధరలు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట పరిధిలో రంగవల్లి నగర్లో ఇవాళ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ ఒకేసారి సిలిండర్ ధర 1000 రూపాయలు పెంచారు. కమర్షియల్ సిలిండర్ ధర 1000 రూపాయలు పెంచడం అంటే ఈ చిన్న సన్నకారు వ్యాపారస్తులు అతలాకుతలం అయిపోతారు. కొన్ని అతలాకుతలం అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు? రేపు నుంచి ప్రజల మీద వేస్తారు. అది ప్రజలకే భారం. ఎందుకంటే ఒకేసారి నిన్నటి దాకా వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు ఎలక్షన్స్ కోసం పెంచకుండా ఆఫ్ చేసావా? ఎలక్షన్ అయిపోయిన ఒక 2-3 డేస్లోనే అప్పుడు ఒకేసారి ఒక బండ మీద 1000 రూపాయలు పెంచడం దుర్మార్గం. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఒకేసారి
రూపాయలు పెరగడం అంటే చాలా అన్యాయం, అక్రమం. అందుకే మేము ఏమంటామంటే పెంచిన 1000 రూపాయల ధర తగ్గించాలి. ఎందుకంటే భారత ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పెనుభారం మోగుతుంది. ఎందుకంటే ఎక్కడో ఇరాన్ కోపం వచ్చినా మన దేశమే అతలాకుతలం అయిపోతుంది. అమెరికా కోపం వచ్చినా మన దేశమే అతలాకుతలం అయిపోతుంది. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూ ఉంది. యుద్ధం అన్నావు, యుద్ధం జరిగినప్పుడు ఏం చెప్పావు? మా దగ్గర నిల్వలు ఉన్నాయి, రేట్లు పెంచాం అని నిన్నటి దాకా చెప్పావు. తమిళనాడు ఎలక్షన్లోని, కేరళ, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో ఒకేసారి ఎలక్షన్ అయిపోయింది. ఒకేసారి 1000 రూపాయలు పెంచడం దుర్మార్గం. ప్రజల మీద పెనుభారం పెంచొద్దు. ఆల్రెడీ ప్రజలు సమస్యలు సుడిగుండంలో ఉన్నారు. ఇవాళ పేద ప్రజలు, ఇవాళ అందరి మీద ఇది కూడా సన్నకారు వ్యాపారస్తులు అంటే ఈ ప్రజలపై భారం తప్ప వ్యాపారస్తుల మీద కూడా ఉండదు. ప్రజల మీద వేసేస్తారు ఈ భారం. అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పెంచిన ధరలు తగ్గించే వరకు ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేసుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా అవసరాల మేరకే అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు. తుని మండలంలో సిమెంట్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే యనమల దివ్య. రత్నగిరిపై ముగిసిన సత్యదేవుని బ్రహ్మోత్సవాలు. సాంప్రదాయబద్ధంగా శ్రీ పుష్పయాగం. అనకాపల్లి టీడీపీలో లుకలుకలు. పీలాకి అసమ్మతి జోరీగా. కాకినాడ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు భూసేకరణ. అధికారులతో కలెక్టర్ సమీక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.